భాగవతంలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన మత్స్యావతారం కథ. గత కల్పం చివర్లో ద్రవిడ దేశానికి రాజైన సత్యవ్రతుడు నీళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నదిగట్టుపై విష్ణువును గురించి తపస్సు చేసేవాడు. ఒకరోజు కృతమాలిక అనే నది దగ్గర విష్ణువుకు నీళ్లతో తర్పణం విడుస్తున్న సమయంలో ఒక చేప పిల్ల అతని దోసిలిలో కనిపించింది. అతను దానిని నదిలో వదిలే సమయంలో ఆ చిన్న చేప నదిలోని జలచరాల నుండి రక్షించమని కోరగా సత్యవ్రతుడు ఆ చిన్న చేప మాటలకు జాలిపడి తన కమండలం నీళ్లలో అతని నివాసానికి తీసుకొని వెళ్ళాడు. ఒక్క రాత్రిలోనే ఆ చేప పిల్ల కమండలమంతా నిండిపోయింది. ఉండటానికి చోటు చాలక ఆ రాజుతో, నాకు ఇందులో చోటు చాలదు, ఇంకొక దానిని తీసుకునిరా అని అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు వేరొక కడవ నీళ్లలో ఆ చేపను విడిచాడు. క్షణకాలంలోనే ఆ చేప ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఈ చోటు చాలదు, వేరొకటి తెమ్మన్నది. అప్పుడు ఆ చేపను సత్యవ్రతుడు ఒక మడుగులో విడిచాడు. కొంతకాలానికి ఆ చేప మడుగు కన్నా పెద్దదై, నేను తిరగడానికి ఇది చాలదు అని చెప్పింది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను ఒక చెరువులో విడిచిపెట్టాడు. మళ్ళీ ఆ చెరువు కన్నా పెద్దదైన చేప చోటు చాలదని చెప్పింది. సత్యవ్రతుడు ఆ చేపను ఒక సముద్రంలో విడిచాడు. అప్పుడు ఆ చేప, ఇంతకాలము కాపాడి ఇప్పుడు నన్ను ఇలా విడిచిపెట్టవద్దు అని సత్యవ్రతుణ్ణి అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు, నీలాంటి చేపను నేను ఎప్పుడూ చూడలేదు. చేప జాతులకు ఇంతటి శరీరం కూడా ఉండదు. నీవేమో ఒక్క రోజులోనే 100 యోజనాల దూరం విస్తరించావు. నీవు చేప రూపం ధరించిన విష్ణువు అని తెలుసుకున్నాను. ఎందుకు ఈ రూపాన్ని ధరించావు అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. ఈ రాత్రి గడిచిన తరువాత రాబోయే 7వ రోజు బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. భూలోకంతో పాటుగా 3 లోకాలు ప్రళయ సముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారము ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. నీవు సమస్త ఔషధ సమూహాల విత్తనాలతో ఆ నౌకలో ప్రళయ సముద్ర జలాలలో ప్రయాణించు. 7 ఋషులు కూడా నీతో ఆ ఓడలో ఉంటారు. మీ ముందు భాగంలో చీకటి ఆవరిస్తుంది. ఋషుల మేని కాంతులు మెరవగా సముద్రంలో నావ సాగుతూ ఉంటుంది. ఆ ఓడ సముద్రపు అలలకు లోను కాకుండా మత్స్య రూపం ధరించిన నేను అన్ని వైపులా రక్షిస్తూ కదిలిస్తూ ఉంటాను. నా ఆజ్ఞానుసారంగా పెద్ద పాము ఒకటి అక్కడ కనిపిస్తుంది. నావ సుడిగాలులకు తిరగపడకుండా ఆ పాముతో నా కొమ్ము కొనకు ఆ నావను బంధించు. నిన్ను ఋషులను ఆ ప్రళయరాత్రి గడిచే వరకు నేను రక్షిస్తాను అని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. మత్స్య రూపంలో విష్ణువు పలికిన మాటలను తలుచుకుంటూ సత్యవ్రతుడు దర్భల శయ్యపై తూర్పు వైపుగా ప్రళయ సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రించగా అతని ముఖం నుండి వేదాలు వెలువడినాయి. అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలించి సముద్రంలో ప్రవేశించాడు. ఆ ప్రళయకాలంలో ఆ రాక్షసుణ్ణి జయించడము, ఔషధాల విత్తనాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడము విష్ణువుకు కర్తవ్యాలయ్యాయి. శ్రీ మహావిష్ణువు 1,00,000 యోజనాల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించి వేదాలను వెతకడానికి పూనుకున్నాడు. సత్యవ్రతుడు విష్ణువును ధ్యానిస్తున్న సమయంలో ఒక నావ అక్కడికి వచ్చింది. ఔషధాల విత్తనాలను ఆ నావలో అమర్చి విష్ణువుకు స్తోత్రం చేస్తూ ఋషులతో పాటుగా ఆ నావలో కూర్చున్నాడు. అప్పుడు విష్ణువు మహామీన స్వరూపంతో ఎదురుగా కనిపించాడు. సత్యవ్రతుడు అంతకు ముందు విష్ణువు చెప్పినట్లు ఒక పెద్ద పామును ఆ ఓడ కొమ్ముకు కట్టాడు. అప్పుడు సత్యవ్రతుడు ఋషులతో పాటు విష్ణువును ధ్యానించాడు. పరమాత్మ, నీ అనుగ్రహంతో 10,000 వంతులో ఒక్క లేస భాగం వల్ల దేవేంద్ర పదవి కలుగుతుందంట. అజ్ఞానాన్ని వీడి నిన్ను నమ్ముకుని మంచిదారిలో నడవగలిగితే సందేహం లేకుండా నీ సంరక్షణ పొందుతాము అని పలు విధాలుగా విష్ణువును స్తుతించారు. సత్యవ్రతుని ప్రార్థనను విన్న మత్స్యరూపంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించి సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేద భాగాన్ని సత్యవ్రతునికి బోధించాడు. 7 ఋషులతో పాటు సత్యవ్రతుడు శ్రీహరి చెప్పిన సనాతన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడయ్యాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణువు దయ వల్ల 7వ మనువుగా వైవస్వత మనువయ్యాడు.
ప్రళయరాత్రి పూర్తయి తెల్లవారే వరకు విష్ణువు మత్స్యరూపంలోనే ఉన్నాడు. తెల్లవారుజామున విష్ణువు వేదాలు బాధతో మొరపెట్టుకోవడం విని హయగ్రీవుణ్ణి సంహరించి బ్రహ్మ మేలుకొనగా వేదాలను బ్రహ్మకు అందజేశాడు. సత్యవ్రతుడు విష్ణువుకి అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రం నుంచి బయటపడి వైవస్వత మనువయ్యాడు.